బహదూర్గూడలో రైల్వే స్టేషన్ల పేరిట లైన్ల పేరిట గుంజుకునే భూములు తప్ప కూడా కాదు. రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు బహదూర్గూడలో ఇవాళ నువ్వు 100 మంది పోలీసులు హైడ్రా వచ్చినప్పుడే చెప్పిన నేను ఈ హైడ్రా నిజంగా ఉన్న భూములు గుంజుకోవడానికి కాదు. ఇది ఈ హైడ్రా ఎవరైతే భూ కబ్జాదారులు పార్కులను గుంజుకొని వాళ్ళు అమ్ముకున్నారో అలాంటి వాటిని గుంజుకుంటారని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ వాళ్ళు వచ్చి పేదల గుడిసెలు, పేదల బస్తీలు, పేదల జీవితాల్లో మట్టి కొడతారని చెప్పి ఎవడు భావించలే. మొట్టమొదటి చెప్పింది మాత్రం నేనే. కానీ ఇవాళ అర్థమైపోయింది. హైడ్రా వచ్చి ఆయనకు చట్టం అంటే గౌరవం లేదు, కోర్టులంటే విలువ లేదు. మాలాంటి ఎంపీలమో మాలాంటి ఎమ్మెల్యేలమో ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు, దానికి విలువ లేదు. మాకెవ్వరికి సమాధానం చెప్పాల్సి అక్కర్లేదు, ఎవరి మాట వినే అక్కర్లేదు, మా పని మేము చేస్తూనే పోతాం. అంటే నీ తాత జాగిరా మిస్టర్ హైడ్రా? ఇలా రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు ఈ హైడ్రా పేరట జర్మన్లో ఒక నియంత ఉన్నాడు, ప్రజలందరినీ కూడా గ్యాస్ పైప్ లైన్లో పంపించి చంపేసి లక్షల మందిని. ఓ గా నీచమైన ఆ రాజు ఈయనకు వారసత్వంగా ఉందంటే రేవంత్ రెడ్డికి ఓట్ల ముందు ఏం మాట్లాడు, ఓట్లైనాక ఏం మాట్లాడుతున్నావు అర్థం చేసుకో. మేము అడుగుతున్నది, నువ్వు మాకు 2500 రూపాయలు ఇస్తా అన్నావు, దాని గురించి అడగట్లేదు. మేము తులం బంగారం ఇస్తా అని చెప్పినాం, దాని గురించి అడుగుతలేవు. మా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాం, దాని గురించి అడుగుతలేం. అడుగుతుందల్లా ఈ భూమిని మట్టిని నమ్ముకొని బతుకున్నటువంటి మట్టికి మాకున్న బంధం, తల్లికి పిల్లకున్న బంధం. తల్లిని పిల్లని వేరు చేసే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావు ఇవాళ ఇంటికో 5 మంది పోలీసులను పెట్టి ఊరంతా కూడా పోలీసులతోటి సెమీ సర్కిల్ చేసి రాత్రి దొంగలాగా కంచే చేళ్లు వేసినట్టుగా ప్రజల ఆస్తులు కాపాడాల్సిన ప్రభుత్వం, ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం, ప్రజలు ఎవరైనా హింస పెడితే కాపాడాల్సిన ప్రభుత్వమే దొంగల